ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆయన ఓటమికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు. మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్సీ త్రిమూర్తులు రాజకీయంగా శపథాలు చేసి మాట తప్పారని ఎమ్మెల్యే వేగుళ్ల ఆరోపించారు. తనకంటే ఒక ఓటు ఎక్కువ వచ్చినా రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని బహిరంగంగా ప్రజల ముందు సవాలు చేశారని, ఇప్పుడు ఆయన ఓడిపోలేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మాట మీద నిలబడే ధైర్యం లేనప్పుడు సవాళ్లు విసరడం ఎందుకని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ తోట రాజకీయాల్లో కొనసాగడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఆయనకు విలువలు కానీ మాట మీద నిలబడే పౌరుషం కానీ లేవని బహిరంగంగా ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీ తోట త్రిమూర్తి గారు ఎమ్మెల్సీ గారు ప్రెస్ మీట్ పెట్టి నిన్న కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దాన్ని విని ఏ రకంగా మేము అంటే ఇంత పెద్ద అయినా ఇంత ఏదో చంటి పిల్లవాడు చేష్టలాగా మాట్లాడుతున్నారంటే నాకు అర్థం లేదు. కోరిమిల్లి ప్రజలు ఆయనకే పట్టం కడతారు ఇప్పుడు కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేద్దామని ఆలోచనతో నాకు ఓటేశారట. జోగేశ్వరరావు ఓటే లేదట. మరి ఇక్కడ పోటీ చేసింది నేను, మరి ఇక్కడికి వచ్చిందేమో పవన్ కళ్యాణ్ గారు నా తరఫున మండపేటలోకి వచ్చి 3 సార్లు కోరిమిల్లి అని చెప్పి ఉదాహరించి మన జోగేశ్వరాన్ని గెలిపిస్తే నన్ను గెలిపించాడని చెప్పి ఆయన క్లియర్గా చెప్పాక ఈయన మరి ఛాలెంజ్ చేసి అయిన తర్వాత ఛాలెంజ్ చేసి ఇవాళ ఏదో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అంటే ఏం మాట్లాడుతున్నాడైనా అంటే మీరు ఒక మాట మీద నిలబడరా చేయండి. మీరు తప్పకుండా మిమ్మల్ని రాజకీయాన్ని తప్పుకోమట్లేదు. మీరు ఉంటేనే మాకు ఇంకా మీ యొక్క చేసిన పనులు మేము చాలా ఆస్వాదిస్తాం, ఆనందిస్తాం. ఇంకేదంటే ఒక సముద్రం ఉన్నాడనుకోండి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ మీలాంటి వాళ్ళు మాట మీద నిలబడిన వాళ్ళు పూర్తి అవినీతి చక్రవర్తి మీలాంటి వ్యక్తి ఉంటే మాకు నిజంగా అది రాజకీయం కూడా నల్లేరిపోయి నడకలాగా ఎదురుసాగిపోతుంది. మనం చూశారుగా మీ యొక్క రౌడీతనం, మీ యొక్క విచ్చలవిడితనం, మీ యొక్క దోపిడీ, ఆఖరికి ఆ స్కూల్ని కూడా విద్యార్థుల భవిష్యత్తుతో మరి మీరు దాన్ని చెలగాటటువంటి మీ యొక్క వికృత చేష్ట చూసే ఎప్పుడూ లేనట్టు విధంగా మండపేట పట్టణంలో 15,000 ఓట్ల మెజార్టీ. అలా ఎవరు ఊహించడానికి కూడా సర్పం అంత మెజార్టీ ఇచ్చారంటే అది మీ వల్లే. దానికి నిజంగా మీకు ఎప్పుడు కూడా మరి ఏమన్నా కృతజ్ఞులై ఉండాలన్నమాట. త్రిమూర్తి గారు ఖచ్చితంగా మీరు రాజకీయాల్లో ఉండండి. కానీ ఒక్క విషయం, నేను ఎప్పుడూ కూడా మాట మీద నిలబడను. నేను అలాగ కౌరులు చెప్తానంతే, అంతే తప్ప ముద్రల పద్మనాభం గారిలాగా మాత్రం ఏదో నేను పెంచిన మాటని అన్న మాటని పోషించుకోను. ఆవేళ ముద్రల పద్మనాభం గారు ఏం చేశారు? ఆయన పూర్తి నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి తప్పులేదు దీంట్లో, ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటే. జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవుతారు. అవ్వకపోతే నేను పేరు చివర పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానన్నారు. ఆయన మళ్ళీ ఆ రకంగా మార్చుకున్నాడు. ఆయన నిజంగా మనం ఒక రకంగా అభినందించాలి. మరి అంటే మాట మీద చెప్పిన మాటను పోషించుకున్నాడు కాబట్టి. కానీ మీరేమంటున్నారు? అలా మాట్లాడతాం, ఏమి చెయ్యం. కానీ ఒక్క విషయం నాకు అర్థమైన విషయం, ప్రెస్ వారు కూడా చెప్పండి, ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయనన్నాడా? నాకు తెలిసి 2000 నుంచి నేను చూస్తున్నాను రాజకీయంలో. డైరెక్ట్గా మున్సిపల్ చైర్మన్గా, తర్వాత ఇన్ఛార్జిగా, తర్వాత శాసనసభ్యునిగా ఎప్పుడు కూడా ఆయన నేను పోటీ చేయనని చెప్పి ఎప్పుడు కూడా అన్న దృష్టి నాకు ఎక్కడ లేదు. ఇంకా మీ ప్రెస్ వారు ఎక్కడ ఉంటే చెప్పండి. మరి ఆయన మన త్రిమూర్తి గారు చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఈ పిల్ల చేష్టలు మాని మీరు ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా పనిచేయమని చెప్పి మరి మీకు తెలియజేస్తున్నాను. మరి ఇంకో విషయం చెప్తున్నారు మీరు, నేను ఇసుక గురించి, బ్రాంతి షాపుల గురించి నేను చెప్తున్నానని చెప్పని. ఓకే చెయ్యండి, ఖచ్చితంగా మీరు ఏమున్నా కూడా అవన్నీ బయట పెట్టండి. మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు రుజువులు బయట పెట్టండి. ఇదిగో ఈ కారణం, దీనికి సాక్ష్యం ఉందని చెప్పండి. మేము దాన్ని అంగీకరిస్తాం. అంతే తప్ప ఎప్పుడూ చెప్పినట్టు ఏదో మాటలు చెప్తుంటాను, ఏదో చెప్తుంటా అంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న రుజువులు ఏముంటే అవి మీరు బయట పెట్టమని చెప్పే మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తున్నాం.